మేము చేసిన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. చూసి టేస్ట్ ఎలా ఉందో మా ఫ్రెండ్స్ అంతా చెప్తారు. ఓకేనా? హలో ఫ్రెండ్స్. హాయ్. టుడే వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ పన్నీర్ బిర్యానీ. సో ఈరోజు మా స్టైల్లో ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో పన్నీర్ బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాము. మీరు కూడా మా పన్నీర్ బిర్యానీ ఆస్వాదించి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలపండి, సరేనా? ఈరోజు అయితే మేము లైక్ నా ఫ్రెండ్ వాళ్ళ హోమ్కి వచ్చామన్నమాట, చిక్బలాపూర్కి. సో వాళ్ళ ఇంట్లో ఈ పన్నీర్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మేమైతే ఒక 5 మెంబర్స్ ఉన్నాం. సో మేమైతే ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసి 200 గ్రామ్స్. మేము నియర్లీ ఒక 400 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాము. చూసారుగా ఒక పన్నీర్ అయితే ఇంత ఉందన్నమాట, లైక్ స్క్వేర్ షేప్లో. సో మేము ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక 5 మెంబర్స్ లైక్ ఎంగేజ్లో ఉన్న వాళ్ళైతే తినబోతున్నాం అనమాట. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం రైస్కి అయితే లైక్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం, పన్నీర్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం. సో మనం వచ్చేసి ఫస్ట్ అయితే రైస్కి పెట్టుకుందాం. లైక్ మనము దాని ఏమంటాం, దమ్ చేస్తాం కదా. రైస్ అంటే ఒక హాఫ్ అండ్ హాఫ్ అనమాట, లైక్ ఒక 70% రైస్ని కుక్ అయితే చేసుకోబోతున్నాం. ఓకేనా? ముందుగా వచ్చేసి మేమైతే బాస్మతి ఏమీ వేయట్లేదు. సో అందుకని చెప్పేసి ఓన్లీ సోనా మసూరి. చూసారుగా, సోనా మసూరి. సో ఇప్పుడైతే మనము దీన్ని మెజర్ చేసుకొని లైక్ ఒకసారి ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని ఎసరికైతే పెట్టుకున్నాం, ఒక 70% దాకా ఉడికేదాకా, సరేనా? కమాన్, నెక్స్ట్ వాష్. ఇలా రైస్ని అయితే 3 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట. సో హెడ్ కుక్ వచ్చింది చూడండి, తినే అనమాట హెడ్ కుక్. వీడియోలో కనబడాలంటే చాలా సిగ్గుపడుతున్నారు. అమ్మాయి త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అనమాట. సో కాబోయే ఆయనకు ఫేస్ చూపించకూడదని చెప్పేసి సీక్రెట్గా మేము మెయింటైన్ అయితే చేస్తున్నాము. సో రైస్ని అయితే వాష్ చేసుకొని వేసామన్నమాట. సో ఇప్పుడు వాటర్ని మనం ఎసరు పెట్టుకున్నాం, సరేనా? ఆల్రెడీ నేనైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకున్నాను, చూసారుగా, సిమ్లో పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేస్తా. ఇప్పుడు వాటర్ అనేది మనం యాడ్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి రైస్కి అనమాట, లైక్ రైస్కి దమ్ చేయడానికి అనమాట. ఎసరు పెట్టుకున్న దాంట్లో రైస్ అయితే యాడ్ చేయబోతున్నాం అనమాట. నాకు తెలిసి బియ్యం చాలా ఎక్కువ వేసేసినట్టున్నాము. రైస్ దమ్ అన్నది కొంచెం స్మెల్ బాగా వస్తుంది అనమాట. మనం బే లీవ్స్ యాడ్ చేసుకుంటే, బే లీవ్స్ అంటే మళ్ళీ ఏమో అనుకోకండి, లైక్ బిర్యానీ అనేది మనం అయితే యాడ్ చేసుకుంటున్నాము దీంట్లోనే, రైస్లో. జస్ట్ ఇది రైస్కి మాత్రమే. అండ్ దెన్ నెక్స్ట్ దాన్ని ఏమంటారు, రైస్ అనేది పొడి పొడిగా రావడానికి, ఉదురుగా పుల్లలుగా రావడానికి మేమైతే లిటిల్ బిట్ సబ్స్టెన్స్ ఆఫ్ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోబోతున్నాము. ఆయిల్ అయితే యాడ్ చేయబోతున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ మన పన్నీర్ బిర్యానీకి దమ్ వేసుకోవడానికి లైక్ ఐటమ్స్ అలా చేసుకున్నాం చూడండి. కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పొడుగా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ పచ్చిమిర్చి, అండ్ దెన్ నెక్స్ట్ వాష్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, అండ్ దెన్ నెక్స్ట్ కొరియండర్ లీవ్స్, కొత్తిమీర, బీన్స్, అండ్ దెన్ నెక్స్ట్ టొమాటో అనమాట. దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు మిక్సీ వేయాలన్నమాట. సో ఇప్పుడైతే వేయబోతున్నాము. సో ఇప్పుడు మనం లైక్ దమ్కి వచ్చేసి ఇప్పుడు మనము గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. దాంట్లో వచ్చేసి ముందుగా మన రాతి పువ్వు, అండ్ దెన్ నెక్స్ట్ సోంపు, స్టార్, అనారస్ ఒకటి యాడ్ చేయబోతున్నాను.
కొంచెం చెక్క, లవంగాలు కూడా యాడ్ చేస్తాను. లవంగాలు జస్ట్ ఒక 5 to 6 వేసుకోండి, ఎక్కువ వేస్తే కొంచెం ఘాటు అంటే నెక్స్ట్ టేస్ట్ మారిపోతుంది అనమాట. బిర్యానీ ఆకు మేము ఆల్రెడీ దీన్ని రైస్లో వేసుకున్నాముగా. ఆల్రెడీ వేసాము, బట్ ఇది ఎందుకు పనికిరాదు కదా, కొంచెం ఆకు మిగిలిపోయింది అనమాట, అందుకే యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ అజినామోటో కదా, ఎస్ అజినామోటో. అండ్ దెన్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోబోతున్నాము. కొంచెం ఫేస్ కంటే ఎగురుతున్నమాట, అంత కొంచెం దూరంగా తీస్తున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ ఆనియన్స్. అండ్ దెన్ నెక్స్ట్ కొంచెం స్పూన్ సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్. గంటేది బ్రో? అరే ఉన్నదుండు బ్రో. ఇది కొంచెం అలా గోరగానే మనమైతే ఇందులో పుదీనా అయితే యాడ్ చేసుకోబోతున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ టొమాటో. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు, నా కజిన్ అయితే టేస్ట్ చేసి చెప్పాను అనమాట లాస్ట్లో రివ్యూస్. అండ్ దెన్ నెక్స్ట్ ఏదో అలా ట్రై చేస్తున్నాం. కొంచెం బీన్స్ అనమాట, కొత్తిమీర లాస్ట్లో వేస్తాం గార్నిష్. ఓకే, అదే కాస్త వేయలేమో చూడు బాయ్. వాడు యాక్చువల్గా కన్నడ బాయ్ అనమాట, ఇప్పుడు కొంచెం విడ్డూరంగా తెలంగాణ భాషలో మాట్లాడుతున్నాడు. లైక్ ఎర్రగడ్డలు కొంచెం వేగడానికి లిటిల్ బిట్ ఆఫ్ నేను సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. నేను మళ్ళీ యాడ్ చేస్తాను కారం పొడితో పాటు. ఓకేనా? ఇది చిన్నగా మంట పెట్టామన్నమాట, సో అందుకని కొంచెం స్లోగా వేగుతుంది. ఎందుకంటే నేను స్లోగా వేగుతున్నా, ఎందుకంటే మనకు రైస్ అనేది ఇంకా బాయిల్ అవ్వలేదు కదా 70%. సో అందుకని నెమ్మదిగా సిమ్లో పెట్టి నేనైతే దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రైస్ మీద కూడా ఒక కన్ను వేద్దాం. ఆకలి కూడా నెమ్మదిగా చచ్చిపోయేలా ఉంది బ్రో. ఇలా పన్నీర్ని అయితే చిన్న ముక్కలుగా మేమైతే ఇప్పుడు కట్ చేయబోతున్నాము. బ్రో చాలా ఇంకొంచెం చిన్నగా వేయనా? కాస్త చిన్నగా. ఎందుకు నాకు మళ్ళీ ఎక్కువ పీసెస్ పడిపోతే నీకు తక్కువ పీసెస్ వస్తాయన్నా? అనుకుంటే అవ్వదు బ్రో. ఒక పీస్ ఎక్కువ తక్కువైనా ఒక పీస్ తక్కువైనా సచ్చినట్టు తినాల్సిందే. మనకి ఇంకొక ఆప్షన్ లేదు. నాకైతే మీకన్నా ఒక 10% ఎక్కువ అనమాట, సో దట్ నేనే ప్రిపేర్ చేస్తున్నా కదా, అందుకని. 10% కాకుంటే 50% తిను బ్రో. టేస్ట్ బాగాలేకుండా 100% కూడా నాకే అంటావా? అంతే. కొంచెం అయితే గ్రేవీ వచ్చేలాగా పెరుగైతే యాడ్ చేయబోతున్నాము.
బాగా చేస్తుంది కదా, బాగా బాగా చేస్తుంది. సో ఆ కర్డ్ కొంచెం పచ్చివాసన అలా పోయేలాగా అలా అలా కొంచెం ఇది చేసుకోండి. ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేయబోతున్నాను. నాకు తెలుసు ఇది హార్మ్ఫుల్ అని చెప్పేసి మన హెల్త్కి, సో దట్ కలర్ఫుల్గా అయితే రావాలి కదా, అందుకని చెప్పేసి నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో లైట్గా అలా. ఎస్, నేనైతే ఈ ఫుడ్ కలర్ అయితే నెగోషియేట్ అయినా చెప్తాను. సో ఇది మనకు ఆరోగ్యానికి అయితే హార్మ్ఫుల్ కదా, అందుకని చెప్పేసి మీరు కూడా దీన్ని నెగోషియేట్ చేయండి. మేమైతే కలర్ఫుల్గా రావడానికి మాత్రం కోసమే ఈ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాం. అది రేర్గా యాక్చువల్గా నేనైతే పసుపు వేస్తా, లైక్ ఇలాంటి బిర్యానీ తీసుకంతా పసుపు లైక్ చిత్రాన్నంలాగా తినలేం కాబట్టి, సో కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి మేమైతే ఇలా. సో ఇందులో మనం తేజువారి చికెన్ అండ్ మటన్ బిర్యానీ మసాలా వేసుకోబోతున్నాం అన్నమాట. డిపెండ్ అపాన్ రైస్ క్వాంటిటీని చూసి వేసుకోండి. దీన్ని అయితే మేమైతే ప్రస్తుతానికి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ పెట్టుకున్నాం కాబట్టి మేమైతే 2 ప్యాకెట్స్ ఆఫ్ తేజు బిర్యానీ మసాలా వేసుకోబోతున్నాము. ఇంట్లో హోమ్ మేడ్ రెడీమేడ్ కారం పొడి అనమాట. మేమైతే కొంచెం స్పైసీ కావాలో తక్కువే ఉండినా, రాయలసీమ అబ్బాయి అనిపించకుండా కారం ఎక్కువ వేస్తా. అలా ఏం లేదు, జస్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తా చాలా. అబ్బాయి 2 స్పూన్స్. నాకైతే దిగులవుతుంది బాయ్, రేపు మన్నాడు ఆఫీస్కి పోవాలి. రేపు లీవ్ కాదు, అందుకే కారం పొడి ఎక్కువ వేసినా కొంచెం తడుచుకో. ఏదో అలా రెస్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాయింది. అప్పుడే కొంచెం వేసాను, దీంట్లో కొంచెం యాడ్ చేస్తాను అనమాట సాల్ట్. ఇప్పుడు అలా అలా కలబెట్టుకుంటాం అనమాట. ఆ కలర్ చూస్తుంటే నాకు దిగులు అవుతుంది బ్రో. ఎందుకు బ్రో? మరి అంత ఎర్రగా ఉంటే పొద్దున పొజిషన్ ఏం భయపడవాక, ఇక్కడ చేస్తుంది శ్రీకర్, అందుకనే దిగులు అవుతుంది బ్రో. సో గ్రేవీ కొంచెం వచ్చేలాగా ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. లైక్ మనం బీన్స్ అవన్నీ వేసాం కదా, అవన్నీ ఉడకడానికి అంతే. జస్ట్ ఒక చిన్న గ్లాస్, చూసారుగా ఈ గ్లాస్తో మేము రైస్ తీసుకున్నాం, ఈ గ్లాస్లో ఒక వాటర్ వేసా గ్లాస్. లైక్ బీన్స్ అనేది ఉడకడానికి మాత్రమే. ఇది కచ్చపచ్చ అయితే ఉన్నా ఏం పర్లేదు, జస్ట్ నోటికి పొండి కొంచెం అలా తగ్గడానికి స్పైసెస్. ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి లైక్ పన్నీర్ ముక్కలు అనమాట. లైక్ ఆ టేస్ట్ అనేది ఆ ముక్కలకి తెలవాలి కదా, అందుకని చెప్పేసి. సో ఇది జస్ట్ 1 ప్యాకెట్ మాత్రమే అనమాట, ఇంకో ప్యాకెట్ కట్ చేస్తాను. సో ఇంకొక ప్యాకెట్ కట్ చేసుకున్నటువంటి పన్నీర్ అనమాట. సో రైస్ అనేది మనమైతే 70% కుక్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నటువంటి దాంట్లో ఇప్పుడైతే మనమైతే యాడ్ చేసుకోబోతున్నాము. సో గార్నిషింగ్కి పుదీనా. టేస్ట్ అయితే ఫ్రెండ్స్ నేను నిజంగా నాకైతే చాలా భయం వేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే చేసుకుందాం, ఇంకా చేస్తాను. సో అన్నం అనేది ఎక్కువ మాడుకోకున్నట్ల మేమైతే ఒక చిన్న బాండ్లు పెట్టు, ఆ బాండ్లు పెట్టి ఆ బాండ్లీ పెనం పెట్టి ఆ పెనం మీద అయితే ఇది పెడుతున్నాం అన్నమాట కుక్ అవ్వడానికి. లైక్ సో దట్ మనకి ఆ గ్యాస్ అనేది డైరెక్ట్ మన పాత్రకు అందుకోకున్నట్ల కింద ఇది సపోర్ట్ అనమాట, లైక్ పెనం అనేది. ఓకే ఓకే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అన్నమాట.
ఇవి కూడా దాగపెట్టుకున్నాయి లోపల, ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒకటి. ఇందాక పెట్టుకున్నటువంటి కొత్తిమీర అన్నమాట. బ్రో టేస్ట్ బాగాలేకుంటే ఏమన్నా నాకు ఓకే, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, ఇప్పుడే చెప్తున్నా. ఇప్పుడు ఏం మాట్లాడను బ్రో, టేస్ట్ చూసాక మాట్లాడతాం. రైస్ కొంచెం కలర్ఫుల్గా కలపడానికి కేసరి కలర్ యాడ్ చేస్తున్నాము. అదేంటి బ్రో రైస్లో ముగ్గలు వేస్తున్నావు? ముగ్గలు కాదు బ్రో, చాలా ఇందాక మనము ఫుడ్ కలర్ మనం పన్నీర్లో యాడ్ చేసుకున్నాక కొంచెం ఓవర్ అయిపోయింది అనమాట, దానికి కొంచెం వేసారు. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనకు దగ్గర పడినాయి, లైక్ ఎవరీ ఇండియన్ ఫ్యామిలీస్ చూసారుగా. దీంట్లో మనమైతే ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోబోతున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ చూసారుగా, నల్లగా నా కలర్కి అయితే మార్పిచ్చేసాను నేనైతే. బ్రో నాకైతే దిగులు అవుతుంది బ్రో, ఏం బ్రో అంతగా మాడి చేసినావు ఏం బ్రో? ఏం అవ్వదు కానీ గ్యాబులు పడద్దు. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం ఇందులో యాడ్ చేసుకోగలము. కాలుతుంది ఫ్రెండ్స్ బాగుంది. అయిపోయా, అది ఫ్రైడ్ ఆనియన్లా లేదు, మాడిపోయిన బోండాలా ఉంది. ఇనర్ ఇనర్ ఎంత చెప్పిన ఇనర్. కొన్ని ప్రాణాలు ఎంత చెప్పిన ఇనర్. చాలా ఫ్రెండ్స్, ఇప్పటికే చాలాసార్లు ఓపెన్ చేసి దాన్ని గబ్బులే వేసాము. కొంచెం సేపు దమ్కి అయితే పెడుతున్నాము. బరువుది అక్కడ ఉంది, కిటికీ కాడ. కొంచెం దమ్ బాగడానికి మేమైతే రోకలు అయితే పెడుతున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్లేట్లో వడ్డించుకొని మన పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో టేస్ట్ చేయబోతున్నాము. స్టే ట్యూన్. మేము చేసిన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. చూసి టేస్ట్ ఎలా ఉందో మా ఫ్రెండ్స్ అంతా చెప్తారు, ఓకేనా?